హాయ్ హలో నమస్తే, జై తెలంగాణ, జై భీమ్. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ఉన్నాయని కనుక్కుంటే 1 నుంచి 2 స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ వచ్చేసి 25 నుంచి 30 స్కూల్స్. మరి తప్పు ఎవరిది? ప్రభుత్వం తప్ప, స్థానికంగా ఉన్న పాలకులు తప్ప, లేదా తల్లిదండ్రుల తప్ప? ప్రైవేట్ స్కూల్ ఎందుకు పంపిస్తారు? అయితే ఇక్కడ తల్లిదండ్రుల వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తే హాల్ సరిపోవు, గ్రౌండ్ ఉండదు, సరిగా సదుపాయాలు సరిగా ఉండయి, మా పిల్లలు అంత దారుణంగా ఉన్న స్కూల్ చదువుకోవాలా, మా బతుకులే కాల్మౌక్త బాటంలాగా బతుకులు ఉండే, మా పిల్లలు కూడా అదే బతుకులు బతకాలనా, మా పిల్లలు బాగుపడద్దా, పిల్లలకు కావాల్సిన చదువుకు సంబంధించిన అన్ని సదుపాయాలు సరిగా ఉంటే మేము ఎందుకు ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం అని కొంతమంది పేరెంట్స్ అంటున్నారు. ఈ విషయంలో ఈ రోజు ఒక వార్త వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో తమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాళ్ళకు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు, డ్రెస్సులు అమ్మొద్దని ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ పుస్తకాలు విక్రయిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అని అంటారు. ప్రస్తుతం మనం మాట్లాడాలంటే కుకట్పల్లి నియోజకవర్గం వందలాది కుటుంబాలు నివసిస్తున్న ఓడుబంపి డివిజన్ లో 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 35 దాదాపు 30 నుంచి 35 స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ 2 ఉన్నాయి. ఇక ప్రైవేట్ పాఠశాలల సంగతి చూస్తే ఘోరం, దుర్మార్గం, ఇష్టరాజ్యం. ఏంది అంటే యూనిఫామ్స్ అమ్ముకోవాలి, బుక్కులు అమ్ముకోవాలి, షూలు అమ్ముకోవాలి, సాక్స్ అమ్ముకోవాలి, తర్వాత టై, బెల్ట్ అంతా మొత్తం ప్యాకేజ్ వాళ్తాయి. ఎంఈఓ పట్టించుకోరు, డిఓ పట్టించుకోరు, ఎవరిది అందా నడుస్తుంది. కొన్ని పేరెంట్స్ మేము బయట తీసుకుంటాం కదా మీ యూనిఫామ్స్, కొన్ని నోట్ బుక్స్ బయట తీసుకుంటామని, కాదండి ఇక్కడే తీసుకోవాలి బలవంతం పెడుతున్నారు. సరే ఏదో రకంగా మనం బయట తీసుకున్నామని ప్రయత్నం చేస్తే ఆ బుక్స్ కానీ ఆ యూనిఫామ్ బయట దొరకాయంట. ఆ ప్రింట్ అనేది బుక్ వేరే షాప్ లో దొరకదు, మార్కెట్ లో యూనిఫామ్ కూడా దొరకదు. ఒక యూనిఫామ్ కు 800 నుంచి 1000 రూపాయలు, కొంతమంది కొన్ని స్కూళ్ళ 1500, 2000 ఉన్నాయి. ఇంతగానం ఏంటంటే మా ప్రింట్, దాని ప్రింట్ ఉంది, స్కూల్ ప్రింట్. మీ స్కూల్ పేరు ఒక యూనిఫామ్ పైన పెట్టిన తర్వాత ఐడి కార్డు పైన మీ స్కూల్ పేరు పెట్టిన తర్వాత మీ స్కూల్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా, 10 మందికి మీ స్కూల్ గురించి తెలుస్తుంది కదా. అంటే మీ అడ్వర్టైజ్మెంట్ కోసము ఈ పిల్లల పైన భారం వేస్తారా? పిల్లల చదువు పైన భారం వేస్తారా? మీరు వ్యాపారం చేస్తారా? విద్య నేర్పిస్తారా? మీరు సిగ్గు ఉండాలి. ఒక ఉపాధ్యాయం ఉండి విద్యా ముసుగులో వ్యాపారం చేస్తున్నారంటే సిగ్గు ఉండాలి. అడగటం లేరు వీళ్ళకు, ఎవరొకరు అడగాలి కదా. ఇప్పుడు మనం ఒక ఎంఈఓ గారికి ఫోన్ చేద్దాము. నేను 3 డేస్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నా, సార్ కొంచెం పట్టించుకోండి, కొన్ని స్కూళ్ళలో ఇట్లా జరుగుతుంది సార్, మీకు తెలుసా సార్, మరి మీరు చూస్తున్నారా అని చెప్తే బిజీ ఉన్నా, మీటింగ్లు ఉన్నా, ఈ రకంగా తప్పించి పెడతాం చేస్తున్నాడు. అంటే ఈ అధికారులే ప్రోత్సహిస్తున్నట్టు కదా వాళ్ళకు. సరే అడుగుదాము. చూడండి, ఒక కంప్లైంట్ ఉంది. బాలానగర్ మండలం ఎంఈఓ గారికి ఒక కంప్లైంట్ పోయింది. విద్యా ముసుగులో దోపిడీ, ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ దందా. ఓడుబెంపల్లి డివిజన్ లో పిల్లల చదువులను అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం చెందారా? మా స్కూల్లోనే స్కూల్ డ్రెస్సులు, బుక్స్ కొనాలని ఖరాఖండిగా చెప్తున్న స్కూల్ యాజమాన్యం. విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సులు కానీ అమ్మరాదని చెబుతున్నప్పటికీ అది ఎక్కడ అమలు కావడం లేదు. ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనా అనేది ప్రజల ప్రశ్న. మరి ఈ దోపిడీని అడ్డుకునేది ఎవరు? నిలువు దోపిడీ చేస్తున్న స్కూల్ యజమానులపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని వివరణ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మనం పని చేద్దాము. ఆల్రెడీ 3 రోజుల నుంచి ఎంఈఓ గారికి ఫోన్ చేస్తా ఉన్నాం, స్పందన లేదు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్కారం సార్. సార్ కలాం సాక్షి జర్నలిస్ట్ మాట్లాడుతున్నాండి. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్. సార్ ఇది ప్రైవేట్ స్కూల్లో శానిటేషన్ వర్కర్స్ ట్రైనింగ్ నడుస్తుంది. అందరు మండల మొత్తం హెడ్ మాటలను శానిటేషన్ చేస్తారు కదా, వాళ్ళ మీటింగ్ నడుస్తుంది. ఓకే చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి. అంటే సార్ ప్రైవేట్ గంటల నుంచి స్టార్ట్. అదే సరే సార్, అది కూడా వర్క్ మీకు, కానీ ఇది కూడా వర్క్ కదా సార్. ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ గానీ బుక్స్ అమ్మడం గానీ దానిపైన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? కూడా స్కూల్స్ లో యూనిఫామ్స్, నోట్ బుక్స్ అమ్మకూడదు. ఎస్ సార్. ఎక్కడ ఏదన్నా స్పెసిఫిక్ గా మేము వస్తే ఖచ్చితంగా వాటిని చీట్ చేస్తాము. ఆ విధంగా చేయకుండా చూస్తాం. 5,000 నుంచి 6,000, ఓన్లీ ఎల్కేజీ యూకేజీ కూడా 5,000 6,000 తీసుకుంటున్న పరిస్థితి సార్. బుక్లు అమ్ముకుంటున్నారు. దేనికోసం? బుక్స్ కోసం సార్. అదే నేను మొన్న మీరు ఒక స్కూల్ గురించి చెప్తే వాళ్ళకు పోయినాము, వాళ్ళంతా చెప్పినాము, మొత్తం అట్లా చేయకుండా చూసినాము, దాన్ని అడ్డుకట్టే ఇచ్చినాము, ఆపేసినాము. ఇట్లా ఏదైనా ఉంటే అవి కూడా మీరు రిటర్న్ లా ఏ స్కూల్ అయినా ఉంటే చెప్పండి. మేము ఆ పేరెంట్ ద్వారా ఇవ్వండి, మీరనియండి, మేము దానికి ఆపేటట్టు చూస్తాం. ఒకటే స్కూల్ కాదు సార్, ఓడుబంపల్లి డివిజన్ లో చాలా ప్రతి ఒక్క స్కూల్ ఇదే పరిస్థితి సార్. యూనిఫామ్స్ నిన్న 5 స్కూల్ తిరిగినాము, ఇంకో అట్లా రోజువారీగా తిరుగుతాము. ఒకటే ఏదైతుందో తిరిగి మేము మీరు చెప్పినటువంటి వాటిని అట్లా జరగకుండా చూస్తాం. ఓకే, ఆల్రెడీ జరుగుతుంది, ప్రస్తుతానికి జరుగుతూనే ఉంది సార్.
చూడండి, ఇది ఎంఈఓ గారి స్పందన. చర్యలు ఏవి, చట్టపరం చర్యలు ఏవి అంటున్నా. మీరు అమ్మద్దంటే అంటే అమ్మకుంటా ఉంటాడా? బోయిన్పల్లి డివిజన్ ఒకటే స్కూల్ కాదు, అన్ని స్కూల్ ఇదే పరిస్థితి. ప్రతి స్కూల్లో బుక్స్ అమ్ముకుంటున్నారు, యూనిఫామ్ అమ్ముకుంటున్నారు, షూలు అమ్ముకుంటున్నారు, టై, బెల్ట్, సాక్స్ అన్ని మొత్తం ప్యాకేజ్ టు ప్యాకేజ్. తర్వాత ఐడి కార్డు కూడా డబ్బులు కట్టాలంట వీలే. పేరెంట్స్ కట్టాలి ఐడి కార్డు కోసం. ఒక స్కూల్ అయితే స్పెషల్ ఫీజు, అడ్మిషన్ వెళ్తే ఫీజు వేరు, యూనిఫామ్ అమౌంట్ వేరు, బుక్స్ అమౌంట్ వేరు, స్పెషల్ ఫీజు. అడిగితే ఏమంటారు అంటే స్కూల్ సంవత్సరం ఎండింగ్ లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ గానీ లేకపోతే పిక్నిక్ గానీ లాంటివి ఉంటాయి కదా, వీళ్ళు ముందే తీసుకుంటారు అన్నట్టు. 5,000 రూపాయలు అంట, కొన్ని స్కూల్ 3,000, కొన్ని స్కూల్ 1,000 రూపాయలు వీళ్ళు ముందే తీసుకుంటారు. అది యాన్యువల్ డే సంవత్సరం తర్వాత ఉంటది, కానీ వీళ్ళు ఇప్పుడు ఇవ్వాలంట వీళ్ళకి. ఇప్పుడు ఎంఈ గారు ఏమంటున్నారు, అది స్కూల్లో శానిటరీ చేస్తున్నారండి, ఆ బిజీలో ఉన్నాము, మరి ఇది ఎవరు చేయాలి? మరి ఈ స్కూల్లో దుర్మార్గం నడుస్తుంది, ప్రజలతో డబ్బులు దోపిడీ చేస్తున్నారు అంటున్నాం. ఇది దోపిడీ అంటారు దీనికి, దుర్మార్గం అంటారు దీనికి. అరికట్టండి అని చెప్తే మేము శానిటరీ డ్యూటీలో ఉన్నాము, మీటింగ్ లో ఉన్నాము. ఏం మీటింగ్ చేస్తున్నారు మీరు? ఇంత దుర్మార్గమా? అంటే ఇప్పుడు దీనికి తెలియదా? బోయిన్పేట డివిజన్ లా ఏ స్కూల్లో ఎంత జరుగుతుంది, ఎవరు స్కూల్లో ఎంతవరకు బుక్స్ అమ్ముకుంటున్నారు? ఈయన బాధ్యత ప్రోత్సహిస్తున్నాడు ప్రైవేట్ స్కూల్ కి. ఎంఈ గారు పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. నేను ఏమంటున్నా విన్నారు కదా, మీరు ఏదైతే స్కూల్ పైన కంప్లీట్ చేసినామో వాటికి పోయినాము, అమ్మొద్దని ఎక్కేసినాము అంటున్నారు. మరి మిగతా స్కూల్ సంగతి ఏంటి? ఎక్కడెక్కడ పోయారు మీరు? ఎక్కడెక్కడ చూసిరు మీరు? ఏ స్కూల్ పైన చర్యలు తీసుకుని మీరు ఇచ్చిన కంప్లీట్ ఏదైతే కంప్లీట్ మీరు పోయినారో ఆ స్కూల్ పైకి, ఆ స్కూల్ పైన చర్యలు తీసుకున్నారా? మళ్ళీ ఒకసారి ఆ రకంగా దోపిడీ చేయకుండా దందా చేయకుండా మీరు ఆపినారా? సీజ్ చేయాలి కదా. ఇప్పుడు డిఓ గారికి ఫోన్ చేద్దాం, మేడం ఉన్నారంట, నంబర్ వచ్చింది. ఇంత ఘోరమా? ఓపెన్ దోపిడీది. ఇక అమ్మొద్దని మీరే అంటారు, అమ్ముతే చర్యలు తీసుకుంటారు మీరే అంటారు. మరి ఇక్కడ చర్యలు ఎక్కడ? లక్షల జీతాలు ఇచ్చి ఓ బాధ్యత ఇచ్చారు కదా ఆయనకి, ఆ బాధ్యత నిర్వహించాలి కదా. ఈయన ఎక్కడో కూర్చొని ఇక్కడ కూడా పట్టించుకోకుండా ఉంటే ఎవరు పట్టించుకోవాలి? ఇక మరి మేడం గారికి ఫోన్ చేద్దాం ఒకసారి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल. మేడం బిజీ ఉన్నట్టున్నారు. చాలా మేడమా తెలియదు, మేడం అని అన్నారు. చూద్దాం ఒకసారి మేడం స్పందన ఇలా ఉంటుంది, మేడం సమాధానం ఏముంటుంది. ప్రైవేట్ స్కూల్లో బుక్స్ అమ్ముకోవచ్చా, యూనిఫామ్ అమ్ముకోవచ్చా, ప్రభుత్వం నుంచి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి, మన అమ్ముతే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఎంఈఓ గారు రావడము, మీరు అమ్మద్దండి, ఇట్లా కంప్లైంట్ ఇస్తారంటే మీరు అమ్మకండి. ఓకే సార్, నేను వెళ్ళిపోతాడు కారెక్కి. ఆయన పోగానే మళ్ళా అదే దందా స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యాపారం చేసుకున్న విద్యా ముసుగుల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి యజమానులు కూడా సిగ్గులేదు. ఎల్కేజీకి 5,000, ఎల్కేజీకి యూకేజీకి నర్సరీకి 4,000, 5,000, ఎల్కేజీ యూకేజీకి 5,000, 6,000 ఉంటే మరి 6th క్లాసు, 7th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ కి ఎన్ని ఉంటాయి? మరి 10,000 రూపాయల, 15,000 రూపాయల బుక్స్ కి, కేవలం బుక్స్ లకే. మళ్ళీ ఫీజులు వేరు. అది దాని గురించి మాట్లాడదు. ఇక లక్షల ఫీజులు. ఓపెన్ సీక్రెట్ దోపిడీ ఇది, ఓపెన్ సీక్రెట్ దందా ఇది. కేవలం ప్రైవేట్ స్కూల్ అనేది దందా. ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా మేడం బిజీ ఉంటుంది. ఇది పరిస్థితి. ఆయన ఏమో మాట్లాడారు, ఏమేమో కట్ చేస్తుంది ఫోన్. ఇక ఎవరితో మాట్లాడాలి? ఇక ఎవరికి చెప్పాలి? ఇక కలెక్టరా? ఆయనకు ఉన్న ఆయన బిజీ, ఆయనకు ఎవరు కలుస్తారు, ఎవరు కలవలేరు చెప్పలేము. ఇక అది Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రజలారా, ఈ రకంగా దోపిడీ వస్తూ ఉంది. ఫస్ట్ మనం చైతన్యం కావాలి, మనం ప్రశ్నిస్తే వీళ్ళు మారుతారు. ఈయన చెప్పేయచ్చు వాళ్ళకు, ఆ డిఓ గారికి చెప్పేయచ్చు, ఫలానా వ్యక్తి ఫలానా దండిస్ట్ ఆయన ఫోన్ చేస్తున్నాడు, లైవ్ లో ఉన్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారని ప్రశ్న చేస్తున్నాండి, మీరు ఫోన్ ఎత్తకండి, కట్ చేసి వాడండి, మాట్లాడకండి. లక్షల జీతాలు తీసుకొని ఏం పని అయింది? ప్రభుత్వం నుంచి మీకు జీతాలు సరిపోతలేదా? అది ఒక బోయిన్పల్లి డివిజన్ లో వందలాది కుటుంబాలు నివసిస్తున్నారు. ఒక 2 గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. అందులో ఆ స్కూల్లో ఎలాంటి సదుపాయాలు సరిగా లేవు. ఆ చూసి ఆ గవర్నమెంట్ స్కూల్ పంపించలేక ప్రైవేట్ స్కూల్ వెళ్లే పరిస్థితి. ఈ ప్రైవేట్ స్కూల్ వెళ్తే ఈ రకంగా దోపిడీ, వీళ్ళకి ఫోన్ చేస్తేమో ఈ రకంగా. మరి ఎవరు పట్టించుకోవాలి? మరి ఇక స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అధికారులు ఉన్నారు కదండి అంటారు. ఇక స్థానిక కార్పొరేటర్ ఫోన్ చేస్తే అధికారులు ఉన్నారు కదా, దానికి చట్టం ఉంది, దానికి ఒక అధికారులు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవాలి కదా. వాళ్ళు పట్టించుకుని మేమెందుకు పట్టించుకుంటాము? నాకేమో అవసరము? వాళ్ళ బాధ్యత కదా, మా బాధ్యత అనేది వీళ్ళు అంటారు. ఎందుకు అంటారు? చాలా పెద్ద స్కామ్ ఇది. అందరి వాటలు ఉంటాయి. ప్రతి స్కూల్ నుంచి వేల లక్షల రూపాయలు వీళ్ళకి వాటలు ఉంటాయి అందరికి. ఇది ఓపెన్ సీక్రెట్. కాదని చెప్పండి ఒకసారి. కాదని చెప్పలేరు. ఎందుకంటే ఓడిపల్లి డివిజన్ లో వందలాది కుటుంబాలు నివసిస్తున్న డివిజన్ లో 2 స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటూ ఉంటే 25 నుంచి 30 ప్రైవేట్ స్కూల్స్. కొంతమందికి ఈ స్కూల్లో అసలు పర్మిషన్ లేదు. ఇవన్నీ తెలియదు. ఏ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ స్కూల్లో పర్మిషన్ ఉంది, ఫైర్ సేఫ్టీ ఉండదు. అందుకు టైం ప్రమాదం జరిగితే ఫైర్ సేఫ్టీ ఉండదు. హైదరాబాద్ నగరంలో మొత్తం ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో ఇదే జరుగుతుంది. ప్రస్తుతం కుకట్పల్లి నియోజకవర్గము ఓడిపల్లి డివిజన్ లో మాట్లాడుతా ఉన్నా. కుకట్పల్లి నియోజకవర్గంలో 9 డివిజన్లు ఉన్నాయి. నేను కేవలం ఒకటే డివిజన్ మాట్లాడుతూ అంటే ఇంకా మిగతా 8 డివిజన్ల పరిస్థితి ఏముండొచ్చు?